సార్ మీ కుటుంబ నేపథ్యం, అది మీ సాహిత్య ప్రవేశం, వీటి గురించి వివరాలు చెప్తారా సార్? అంటే మీ జనరేషన్ వాళ్ళకి తెలుసో తెలియదో కానీ ఇప్పుడు మా జనరేషన్ వాళ్ళు ఏంటంటే అగ్రహారాలు అంటారు. ఎవరో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు మా పెద్దలు ఎవరో ఒక అగ్రహారం ఇచ్చారు, 1000 ఎకరాలు ఎంతో ఏదో హెల్ప్ చేస్తే సరే తీసుకొని ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి డెవలప్ అయ్యి మొత్తం 40-50 ఇళ్ళు బ్రాహ్మణ ఇళ్ళే ఉండేవి. పైగా మా ఇంటి పేరు వాళ్ళే, అంటే జ్ఞాతులు అంటారు, అంటే ఒక ఇంటి పేరు వాళ్ళం అనమాట దాదాపుగా. అట్లా ఉండేవాళ్ళం. మా ఫాదరు అంటే టిపికల్, అంటే ఆ రోజుల్లో పల్లెటూరులో ఉండేవాళ్ళు. ఆయన ఉద్యోగాలు, ఆయన ఎయిడెడ్ స్కూల్స్ అని ఉండేవి, అంటే వాళ్ళు స్కూల్స్ నడిపేవాళ్ళు, గవర్నమెంట్ ఏదో ఎయిడ్ ఇచ్చేవాళ్ళు. వీళ్ళే జీతాలు ఇవ్వాలి, వీళ్ళే బిల్డింగ్ మెయింటైన్ చేయాలి, వాళ్ళే మొత్తం వాళ్ళదే పూర్తి అనమాట. టీచర్స్ వాళ్ళంతా అవి ఎయిడెడ్ స్కూల్స్ అని ఉండేవి. దానికి గవర్నమెంట్ తర్వాత ఎప్పుడో రీఎంబర్స్ చేయటం ఏదో ఉండేది. అదొక ఇది అనమాట. దానికి మా ఫాదర్ హెడ్ మాస్టర్, టీచర్ మేనేజర్, హెడ్ మాస్టర్ అనేవాళ్ళు ఆయనే. తర్వాత ఆయనే మా ఊరికి పోస్ట్ మాస్టర్. తెనాలి తాలూకాలో వేమూరు దగ్గర వరహాపురం చిన్న విలేజ్ అనమాట అది. నేను పుట్టిన చోటు పక్కనే మా ఊళ్ళో హై స్కూల్ కూడా లేదు, ఎలిమెంటరీ స్కూల్ వరకు ఉండేది. వేమూరు వెళ్ళాలన్నమాట, రోజు వెళ్ళి ఒక 2 మైళ్ళు వెళ్ళి రోజు నడిచి రావటం. అది మా ఇది నాకేమనిపించేది కాదనుకోండి, వెళ్ళేవాళ్ళం. అందరూ అట్లాగే వెళ్ళేవాళ్ళు, మేము అట్లాగే వెళ్ళేవాళ్ళం. అయితే అటువంటి నేపథ్యంలో ఏంటంటే ఒక టిపికల్ మధ్యతరగతి కుటుంబం, ఏదో కొద్దిగా పొలం, 4 ఎకరాలు 5 ఎకరాలు ఏదో వ్యవసాయం. తర్వాత మా నాన్నకి 2 ఉద్యోగాలు ఉండేవి. అంటే నేను చెప్పాను కదా, ఈ టీచర్ మేనేజరు, తర్వాత స్కూలు ఉంటాం. ఆయన కొంచెం అభిరుచి ఉండటం వల్ల ఆ ఇంట్లో మంచి లైబ్రరీ ఉండేది. మంచిదంటే చాలా పెద్దదని కాదు కానీ మంచి రిఫరెన్స్ బుక్స్ అన్ని ఉండేవి. ఇప్పుడు 1000 పడగల లాంటి పుస్తకం, లేకపోతే అడి బాపురాజు గారు, నారాయణరావు లాంటివి చాలా చిన్నప్పుడు నేను పెద్దగా చదువుకోక ముందే అవి మా ఇంట్లో కనిపిస్తూ ఉండేవి. అట్లాగే భాగవతం, సరే భారతం, అవి లేని ఇల్లే ఉండేది కాదు. బట్ ఆ రోజుల్లో అంటే వావిళ్ళ వాళ్ళ పుస్తకాలు అనేవాళ్ళు. వావిళ్ళ వాళ్ళ పుస్తకాలు ఉన్నాయంటే ఒక ముఖ్యంగా భాగవతం, భారతం, ఈ మొత్తం ఇవన్నీ సెటిల్ లేని ఇళ్ళు చాలా వరకు ఉండేవి కాదు. అంటే కొంచెం అటువంటి దీంట్లో నుంచి చదువుకొని ఇటు అప్పుడు మారుతున్న సాహిత్యం. తర్వాత ముఖ్యంగా ఇంకా దీంతో పాటు ఏంటంటే నాన్న టీచర్ అవటం, అభిరుచి ఉండటం వల్ల భారతి, పేపర్లు ఆంధ్రపత్రిక, ఇవన్నీ ఏవేవో బోల్డ్ అన్ని పేపర్లు, కృష్ణాపత్రిక, ఇవన్నీ వస్తుండేవి, ఇంటికి చూస్తుండేవాళ్ళం. సో అందుకని తర్వాత నాకు వీళ్ళ పేర్లు అవన్నీ చూసినప్పుడు కూడా ఏమి కొత్తగా అనిపించలేదు. వీళ్ళు ఏదో చిన్నప్పుడు చూశాం కదా అని అనిపించింది. అంటే నేను అప్పుడే చదివేశానని చెప్పట్లేదు కానీ బాల, చందమామ సరే అనుకోండి, అవి అందరి ఇళ్లలో ఉండేది, మా ఇంటికి వచ్చేవి. అటువంటి నేపథ్యంలో నాన్న పెద్దగా చదువుకోండి అది ఇది అని అనకపోయినా, అంటే ఒక అభిరుచి కలగటానికి, చిన్నప్పుడే వాటితో పరిచయం కలగటానికి అటువంటి దీంట్లో నుంచి వచ్చానమాట. అంటే వాళ్ళకేంటి, వాళ్ళ ఇంట్లో అన్ని ఉంటాయి, పుస్తకాలు అన్ని ఉంటాయని అట్లా అనుకునేవాళ్ళు. అవన్నీ ఉండేవి. అమ్మ కూడా కొద్దిగా చదువుకుంది, అంటే పెద్దగా కాదు కానీ కొద్దిగా చదువుకుంది, బాగానే దీంట్లోనే ఉండేది. ఆ రోజుల్లో ఏంటంటే ఎంటర్టైన్మెంట్, ఇవాళ టీవీ సీరియల్స్ అవన్నీ చూసినట్టు చాలా మంది ఇప్పటి వాళ్ళు నమ్మరు. మధ్యాహ్నం పూట మా అమ్మ ఒక టైం ఉండేది, అంటే భోజనాలు అన్ని అయిపోయిన తర్వాత ఒక 2 to 3 2 to 4 ఒక గంట అమ్మ పెద్దగా చదివి వినిపిస్తూ ఉండేది. ఈ చుట్టుపక్కల అమ్మలక్కలందరూ ఒక 7-8 మంది 10 మంది వచ్చి వింటూ ఉండేవాళ్ళు. నాకు బాగా గుర్తు 1000 పడగలు, అడి బాపిరాజు గారి నారాయణరావు నవల. దాంట్లోనే వాళ్ళు దుఃఖాలు, నవ్వటాలు, ఏడవటాలు అవన్నీ ఉండేవి. వాళ్ళు దుఃఖపడిపోయి ఎంత కష్టం వచ్చిందా అని వీళ్ళంతా ఆపేసి కాసేపు షేర్ చేసుకొని, అవును ఇట్లా అన్యాయం జరిగింది, ఇట్లా జరిగింది, అట్లా జరిగింది అని అనుకొని, అంటే ఇవాళ ఎట్లా టీవీ ప్రేక్షకులు ఎట్లా రియాక్ట్ అవుతున్నారో ఆనాడు వాళ్ళు అట్లా రియాక్ట్ అయ్యేవాళ్ళు. నాకు బాగా జ్ఞాపకం. తర్వాత ఎప్పుడైనా అమ్మకి గాని వాళ్ళకి గాని ఏదైనా కొంచెం ఇదిగా ఉండాలంటే అప్పట్లో, తర్వాత వచ్చిన వాటిలో మునిమాణిక్య నరసింహారావు గారు లైబ్రరీలో కాంతం కథలతో బాగా అసోసియేట్ అయ్యి, అంటే ఆవిడ కులపాలిక అంటారు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇది. తర్వాత ఆవిడ అమాయకత్వం, నవ్వు, దాంట్లో అంటే వాళ్ళంతా వాళ్ళు ఐడెంటిఫై అయ్యేవాళ్ళు అనమాట.
ఈ చదువురాంతనం, తర్వాత ఏవేవో అడగటం, ఏవేవో చెప్పటం. ఆయన అందులో కాంతం మొగుడు టీచరు. ఎందుకంటే అంతకు మించి ఆలోచించేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. ఏదైనా ఉద్యోగం పెట్టాలంటే టీచర్ అంతే, అది వాళ్ళ పరిధి అట్లా ఉండేది అనమాట. అయితే అవి చదివేవాళ్ళు. లేకపోతే బారిస్టర్ పారతీశం, ఇక వాళ్ళకి హిలేరియస్ బ్రహ్మాండంగా విరగబడి నవ్వేవాళ్ళు అనమాట. మళ్ళీ తర్వాత రిపీటెడ్ గా 2 సార్లు చదివినా మళ్ళీ చదివినా కూడా వింటుండేవాళ్ళు. అంటే వాళ్ళకి నేను ఒక లైటర్ వీన్ లో ఒక మంచి దీంతో గుర్తున్నది ఈ 2 పుస్తకాలు, మునిమాణిక్య నరసింహారావు గారి కథలు, కాంతం కథలు చాలా ఉన్నాయి, కాంతం కథలు, తర్వాత ఈ బారిస్టర్ పార్వతీశం. సో ఇవన్నీ వింటుండేవాళ్ళు చిన్నప్పుడు. అటు వెళ్తూ సరేలే అని అమ్మ ఇక్కడ దీంట్లో ఉందిలే, సత్సంగులో ఉందని అనుకునేవాళ్ళం. వాళ్ళకి చదువు వినిపిస్తూ ఉండేది. అంటే అటువంటి నేపథ్యం. అంటే కొంచెం చదువు అవన్నీ అంటే వేరే టెక్స్ట్ బుక్స్, ఫస్ట్ ఫారం, సెకండ్ ఫారం టెక్స్ట్ బుక్స్, సోషల్ సైన్స్ కాకుండా వేరే చదవటానికి న్యూస్ పేపర్లు రావటం, డైలీ పేపర్లు, తర్వాత అసలు కృష్ణాపత్రిక భారతి ఇంటికి వస్తుందంటేనే అసలు ఒక వెలుగు. ఆ రోజుల్లో కృష్ణాపత్రిక చాలా పైనీరింగ్ ఇది అనమాట. దాంట్లో వచ్చే ఇవి కానీ అవి కానీ వాళ్ళ చాలా మనం గొప్ప వాళ్ళం, తరం వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం. వీళ్ళంతా ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగారంటే కృష్ణాపత్రిక. తర్వాత భారత్ అనుకోండి, భారత్ లో ఇంకా పెద్ద ఇన్డెప్త్ వ్యాసాలు అవన్నీ భారత్ లో వచ్చాయి. అవి చదివినా చదవకపోయినా నేను చెప్పింది ఏంటంటే అసోసియేషన్, అంటే చూసాం, వీళ్ళని ముట్టుకున్నాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, నేను పుట్ట ముందు నుంచి చూస్తున్నాను చెప్పుకోవటానికి, గర్వంగా చెప్పుకోవటానికి వీలైన ఎర్లీ డేస్ పేపర్లు అన్ని మా ఇంటికి వచ్చేవి చాలా వరకు. తర్వాత ఏమో చదివేవాళ్ళం, మా ఇష్టమైనవి. చందమా ఉండేది, బాల్ ఉండేది. జ్ఞాపతి రాఘవరావు గారిని మెడ్రాస్, ఇప్పుడు రమణ గారు బాపు గారిని గ్లూమ్ చేసిన ఆయన ఆంధ్ర బాలానంద సంఘం పెట్టి బాలాని ఆ రోజుల్లో చిన్నపిల్లలకి ఆయన పేపర్ నడిపాడు ఆయన. అవి దాంట్లో బాపు గారి కెరియర్ దాంతోనే స్టార్ట్ అయింది. మొదటి బొమ్మ బాలా పేపర్లను వేశాడు ఆయన. దాని తర్వాత తెలుసుకున్నాం అనుకోండి. కానీ బట్ ఆ రోజుల్లో బాలా చిన్నపిల్లలు చదువుకోవటానికి వీలుగా ఉండే. అందుకని అటువంటి నేపథ్యంలోంచి వచ్చానండి. కొత్తగా ఇదిగో ఎవరో లేకపోతే ఒక టీచర్ కానీ లేకపోతే స్కూల్లో మాస్టర్ కానీ, అంటే ఉండొచ్చు, నాకు తెలియకుండా మా తెలుగు మాస్టారో మా ఇంగ్లీష్ మాస్టారో ఎవరో ఉండొచ్చు. క్రియేటివిటీ లేకపోతే రాయాలి అనేది క్రియేట్ అవటానికి నాకు స్పష్టంగా జ్ఞాపకం లేదు. కానీ అసలు అట్లాంటిది ఉన్నట్టు కూడా గుర్తులేదు. ఎందుకంటే అటువంటి మహానుభావులను గుర్తు పెట్టుకుంటాం కదా. అదండి, అది నేను వచ్చిన నేపథ్యం. ఆ తర్వాత ఏంటంటే కొన్ని కుటుంబాల్లో ఇటువంటి దీంట్లో ఫ్యాసినేషన్, అమ్మా నాన్న, తర్వాత కొంచెం అప్పటికే చెదిరిపోయిన ఉమ్మడి కుటుంబాలను చెప్పచ్చు అనుకోండి, తగ్గిపోయింది. నాయనమ్మ లేకపోతే పిన్ని, బాబాయ్, ఇట్లా కొంతమంది కొన్ని క్యారెక్టర్స్ ఉన్న కుటుంబాలు లైటర్ వెయిన్ ఇది ఉండేది వాతావరణం. అంటే ఏదైనా దాన్ని సీరియస్ గా గంభీరంగా కాకుండా, ఇప్పుడు ఎవరన్నా వచ్చారంటే ఏరా ఎక్కడికి వెళ్ళావు, వాళ్ళు ఏమన్నారు వీళ్ళు ఏమన్నారంటే మిమిక్రీ చేయటం, వాళ్ళ గొంతుతోనే చెప్పటం, అది ఒక ఎంటర్టైన్మెంట్. మా అమ్మ మా నాన్న ఎంటర్టైన్ చేసి మళ్ళీ ఎవరో ఒక వాడు వెళ్ళాక వాడు బాగా చెబుతాడు, వాడిని అడగండి మీరు, వాడు చెబుతాడు మళ్ళీ అని మళ్ళీ చెప్పించుకోవటం అనమాట. అది చాలా కుటుంబాల్లో ఉండేది, మా కుటుంబంలో ఇదని కాదు. కానీ అట్లా ఉండేది అనమాట. ఇట్లా ఏముంది మావయ్య ఏమన్నాడు అంటే ఏమంటాడు గౌరవించేవాళ్ళు అన్నాడు అని ఆ మావయ్య ఎట్లా మాట్లాడతాడో ఆయన ఊత పదాలు ఏంటో అవి ఇమిటేట్ చేయటం చెప్పటం అనమాట. అట్లాంటి అంటే ఇప్పుడు మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం కాదు. వ్యవసాయ కుటుంబంలో ఏంటంటే ఒక రకమైన సీరియస్నెస్, ఒక రకమైన బాధ, వాన కురిసిందంటే బాధ, కురవలేదంటే బాధ, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. మాది ఏంటంటే ఒక పల్లెటూరులో ఒక నెలవారీ జీతం, అది 30 రూపాయలు కావచ్చు, 50 రూపాయలు కావచ్చు. మా నాన్న చెప్తుండారు, ఆయన మొదట్లో పోస్ట్ మాస్టర్ గా నా జీతం ఎంతో తెలుసా, 4 రూపాయలు అని చెబుతుండేవాళ్ళు. అది ఒక గౌరవ వృత్తి లాగా ఇచ్చేవాళ్ళు అనమాట. 4 రూపాయల జీతం ఏంటండి నెలకి, పైగా 24 అవర్స్. తర్వాత ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ లో మా వాకిట్లో మొన్నటి దాకా ఉందండి. మా నాన్న తర్వాత మా అన్నగారు అందరూ చేస్తారు దాన్ని. వాళ్ళు అసలు వదిలిపెట్ల గవర్నమెంట్, మీరు ఉన్న నాళ్ళు ఉండండి, మీరే చేయండి అంటే 73 సంవత్సరాలు మా వాకిట్లో ఉందండి. 73 ఏళ్ళు మా ఇంట్లో ఉంది. అందుకని
ఐఎమ్ వెరీ థరో అనమాట. అంటే ఈడీ, ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ బ్రాంచ్ ఆఫీసులు అంటారు వీటిని, పల్లెటూరులో ఉండే వాటిని ఈడీ అంటారు. దే ఆర్ నాట్ డిపార్ట్మెంటల్. మీ టౌన్స్ లో ఉండేవి ఇవన్నీ డిపార్ట్మెంటల్ అండి, ఇవన్నీ ఈడీ అనమాట. దానికి కొన్ని పరిమితులు, కొన్ని లెక్కలు ఇట్లాగే ఉంటాయి. ఆయన తర్వాత చాలా రోజులు 20 రూపాయలు ఉండేది జీతం. ఎందుకంటే ఆయన జీతం ఇస్తే మేము హై స్కూల్లో చదువుకునే వాళ్ళం. ఆ నాన్న జీతం అంటే ఒక కరెక్ట్ గా 20వ తారీఖు పోస్ట్ లో వచ్చేసేది, డబ్బు వచ్చేది. అది మా ఇంటి సరుకులు అంటే కందిపప్పు, చింతపండు అవన్నీ వచ్చేవన్నమాట. 20 రూపాయలు, 25 రూపాయలు అంతే ఆ ఇంట్లో సరుకులన్నీ. జీతం వచ్చిందంటే ఇంకా తీసుకొని మేము వేబూరు నుంచి వచ్చేటప్పుడు అన్ని సరుకులన్నీ తెచ్చేవాళ్ళం. అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అట్లా ఉండేది అనమాట. ఇక పోల్చుకోవటానికి చెబుతున్నాను నేను. అయితే అట్లా నెల జీతాల వాళ్ళం కాబట్టి అంత పెద్ద సీరియస్నెస్ ఒక ఇది గాని ఉండేది. ఏదో వచ్చినప్పుడు గాలి దుమారాలాగా వచ్చేవి, అవేదో అమ్మ నాన్న పోట్లాడుకునే వాళ్ళు అవన్నీ ఉండేవి. అది కాసేపే గాని మామూలుగా అయితే బాగుండేది. వాళ్ళు కూడా చాలా వెరీ ప్లెజెంట్ పీపుల్. అమ్మ నాన్న వాళ్ళు కూడా అంత ఇదిగా ఉండేవాళ్ళు కాదు. అంటే మీరు చదువుకోండి, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు పట్టించుకునేవాళ్ళు కాదు. ఏం చెప్తే అది. అందుకని మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చామంటే వాళ్ళకి పెద్ద కాలక్షేపం అనమాట. అసలు ఏదైనా పొరుగు చోటికి కానీ ఎక్కడికైనా వెళ్ళామంటే అన్ని వాళ్ళు చూసినట్టు చెప్పాలి. వాళ్ళిద్దరికి అది ఇష్టం అనమాట. కూర్చోబెట్టి ఏం జరిగింది, అసలు వెళ్ళాక ఏమైంది, ఆయన ఏమన్నారు, నువ్వేమన్నావు, నువ్వు దండం పెట్టావా, ఆయన ఏమన్నారు అని ఇట్లా ఒక్కొక్క ప్రశ్న వేస్తూ ఉండేవాళ్ళు. అట్లా అలవాటు చేసేవాళ్ళు అనమాట. సరే, అందుకని మనం చెప్పేటప్పుడే ఎట్లయినా అడుగుతారులే సర్లే అని ఎంటర్టైనింగ్ గా చెప్పటం అది 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 అలవాటై తర్వాత ఒక టైప్ ఆఫ్ ఇంట్లో అందరూ మేనత్తలు వాళ్ళైతే బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. వాళ్ళు ఎంతలా వాళ్ళైనా మిమిక్రీ చేయటం, సరదాగా చెప్పటం. వీళ్ళు వాళ్ళు అని కాదు, ఎవరో ఇప్పుడు నేను నా బంగారమురు కథలో రాసిన సోమవారాలు వాళ్ళు నిజంగానే వస్తుండేవాళ్ళు. వస్తే వాళ్ళు గురుగారు అనేవాళ్ళు. మా మేనత్తలు వాళ్ళు పాదాల మీద పడిపోయి ఇంకా లేమ్మా చాలా అంటే కూడా వాళ్ళు లేచేవాళ్ళు కాదు. తిరగంగానే ఏటాలు చేసి మొత్తం హ్యూమర్ చేస్తూ ఉంటారు చూడండి, అంత హ్యూమర్ చేసేవాళ్ళు. అంటే ఏంటి వీళ్ళు నమ్ముతున్నారా, నేను నమ్మటం లేదంటే దేనికి అదే అన్నట్టుగా చెప్పేవాళ్ళు అనమాట. అసలు వెళ్ళి అయ్యా మీరు చెప్పండి, మీరు ఆశీర్వదించాలి, మీరు చెయ్యాలి, అది ఇది అని అనేవాళ్ళు. అస్సలు మళ్ళీ ఇటు పక్క వచ్చి మళ్ళీ ఆయన సరదా ఏంటి, ఆయన ఇదేంటి, ఆయన తిండి ఏంటి, ఆయన గోల ఏంటి అని మొత్తం ఏతాలు చేసి మళ్ళీ కథలుగా చెప్పుకునేవాడు. అందుకని అటువంటి వాతావరణం మా ఇంట్లో ఉండేది. అటువంటి బ్యాక్గ్రౌండ్ లోంచి వచ్చాం కాబట్టి కొంచెం ఏదైనా ఈ హాస్యం మీద లేకపోతే ఏదైనా చెప్పేది హాస్యంగా చెబితే బాగా వంట పడుతుందనే ఒక ఇది కానీ చిన్నప్పుడే కలిగి ఉంటుంది. మనం సీరియస్ గా బోధించటం కంటే, ఎందుకంటే మేము ఈ సోమవారం చూసాం కదా, వాళ్ళు బోధించేవాళ్ళు, వాళ్ళు ఇది విధంగానే ఎగతాళి చేసేవాళ్ళు ఏదో ఒకటి. అంటే మనమే ముందు అసలు ఎగతాళిగా మొదలు పెడితే ఇంకేం చేస్తారు అని ఏదో లోపల మనసులో ఉండుంటాయి అభిప్రాయాలు. మనమే మనని ఎగతాళి చేసుకుంటే ఇంకా మన ఎగతాళి చేసేది ఉంది, ఆయనే చెప్పాడు కదా, హాస్యభరితంగానే చెప్పాడు కదా అనుకుంటారు కదా, మనం చేయాల్సిన పని ఆయనే చేసేసాడు. అందుకని బహుశా అది ఇన్స్పిరేషన్ ఏమో మరి ఏంటో తెలియదు, చిన్నప్పటి నుంచి అది ఉంది. తర్వాత అనుకోకుండా కారణం ఏదన్నా కానివ్వండి, నా కెరీర్ నేను రాద్దాం అనుకున్నప్పుడు మా పల్లెటూరులో ఆ ఊరంటే నాకు చాలా ఇష్టం ఉండే. అప్పటికి ఇప్పటికీ చాలా మా ఊరు చాలా విపరీతమైన ఇష్టం నాకు. సాహిత్యంలోకి వచ్చినప్పుడు అంటే మామూలుగా ఎవరైనా అనుకుంటారేమో, అంటే అంత ప్లాన్డ్ గా రాస్తారా నాకు తెలియదు. కొంతమంది మామూలుగా ఒక వేవ్ లో కొట్టుకెళ్ళిపోతారు, ఒక ట్రెండ్ లో. ఇదిగో ఇప్పుడు నవలలు రాస్తే బాగుంటుంది, లేకపోతే కథలు రాస్తే బాగుంటుంది. తర్వాత అప్పటికి ఒక ఇన్స్పిరేషన్ వైపు ఎంఎస్కో పాకెట్ బుక్స్ వచ్చేది, మీకు గుర్తుందో లేదు, ఇంటింటా సొంత గ్రంథాలయం అని ఎంఎన్ రావు గారు. అవి రాసే అంత స్తోమత, స్టేటస్, లిటరరీ స్టేటస్ నాకు లేదండి అప్పటికంటే. ఎంత పేరుంటే వాళ్ళు రాయించేవాళ్ళు. పాలగుమి పద్మరాజు గారు, ఒక ముళ్ళపూడి వెంకటరమణ గారు, లేకపోతే విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇట్లాంటివన్నీ. ఆ మొట్టమొదటి నవల అంటే ఎంఎస్కోలో చిట్లీ చిట్లని గాజులో చిట్లీ చిట్లని గాజులు విశ్వనాథ సత్యనారాయణ గారిది మొట్టమొదటి వాళ్ళు వేసిన పాకెట్ బుక్స్ లో వేసింది ఫస్ట్ నావెల్ విశ్వనాథ సత్యనారాయణ గారు చిట్లీ చిట్లని గాజులు.
తర్వాత పద్మరాజు గారి బతికిన కాలేజీ, అంటే నా జ్ఞాపకం అని చెప్తున్నా, రమణ గారి సాక్షి, అట్లా అంటే ఆ స్థాయి వాళ్ళకి వచ్చేవి అనమాట. నెల నెల వచ్చే నెలలో ఎవరు వస్తాయి అని అట్లా ఎదురు చూసేట్టుగా ఉండేది. కాబట్టి నేను ఇప్పుడు జస్ట్ కాలేజీ నుంచి బయటకు వచ్చి మా ఊళ్ళో ఉండి నేనేదో రాస్తానంటే అసలు వాళ్ళు ముందే చెప్పేస్తారు, మీరు పంపకండి అనవసరంగా పోస్ట్ చేద్దండి కానీ. అంటే అంత ఇది ఉండేది అనమాట. తర్వాత నాకు ఈ పేపర్లు పత్రికలు అవి కూడా ఏంటంటే మనకి ఎందుకు చేస్తారు వాళ్ళు అసలు అనిపించేది. తర్వాత ఏదో ఒకటి ఒక చూడండి, ఇప్పుడు విమానం కానీ ఏదైనా టేకాఫ్ అంటుంటాం, టేకాఫ్ చాలా ఇదిగా ఉంటుంది తప్ప ఒక రాకెట్ చాలా దూరం వెళ్ళాలి, తర్వాత ఎక్కడో ఒక చోట తిరగాలి కొన్ని రోజులు అనుకుంటే దానికి చాలా వెలాసిటీ కావాలి, చాలా దీంతో వెళ్ళాలి, అది చాలా స్పీడ్తో వెళ్ళాలి, చాలా షూట్గా వెళ్ళాలి, ఇవన్నీ మనకు తెలుసు కదా. అందుకని పర్వాలేదు మనం కొంచెం ఆగైనా అని అంటే కెరియర్ ప్లాన్ గా కాదు, తర్వాత ఏం చేస్తాం కూడా తెలియదు. ఇప్పుడు రైటర్ అయిన తర్వాత కూడా ఆ రోజుల్లో ఏముంది, అనబేడా పేపర్లు వాళ్ళు ఇస్తారని ఇవ్వరని అసలు నాకు తెలియదు. మనం ఇస్తామా, వేసిన వాళ్ళు రాసిన వాళ్ళే ఇవ్వాలా, లేకపోతే వాళ్ళు ఇస్తారా కూడా నాకు తెలియదు. అయితే అటువంటి దశలో ఏంటంటే ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఇంకా ఇంట్లోనే ఉండి ముందు మనం అన్ని చదవాలి, చదవకుండా ఇప్పుడు దీంట్లోకి వెళ్ళకూడదు. జనరల్ ఏం చదివామో మనం అన్ని చూసాం, మన దగ్గర అన్ని ఉన్నాయి, మనం ఏం చదివామని చెప్పి అప్పుడు దీక్షగా కొంచెం అంటే మరీ పాత పురాణాల్లోకి వాటిలోకి వెళ్ళాలి కానీ ప్రబంధ సాహిత్యం ఒకటి మొదలుపెట్టి తర్వాత వచ్చిన పుస్తకాలు, తర్వాత రైటర్స్ బాగా ఇష్టంగా ఇష్టంగా చదివానండి. ఈ చదివిన తర్వాత అదే ఇప్పుడు ఏం రాయాలి కథలా, ఇవే అంటే చాలా మంది చాలా ఇన్స్పైరింగ్ గా చాలా కథలు చాలా రకాలు చాలా వచ్చినాయి కాబట్టి ఇవి కాదని అప్పటికి నేను వచ్చే నాటికి అంటే ఎర్లీ 70s లో హాస్యం కొంచెం బాగా క్షీణించిందండి, బాగా తక్కువైపోయింది. ఇప్పుడు రాసిన వాళ్ళు ఇందానే చెప్పిన మునిమాణిక్యం మొక్కపాటి వాళ్ళు కూడా అయిపోయారు. మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు 3 భాగాలు రాశాడు. బారిస్టర్ పారదీశం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 రాశాడు మళ్ళీ ఆంధ్రజ్యోతిలో. అది తర్వాత ఆ టైంలో అంటే ఇదంతా ఆలోచించడం విధంగా ఎక్కడైనా ముందు నేను ఏదైనా రాస్తే నేను మళ్ళీ చదువుకుంటే, నేను రాసింది నేను చదివితే నాకేదో నచ్చాలి కదా, ఒక పాయింట్ నచ్చాలి. ఏం లేకుండా ఉంది, ఏం చేయకుండా ఉంది అంటే నాకు కొంచెం హ్యూమర్ అంటే కొరత నేను తీరుస్తానని కాదు కానీ ఏం అట్లాంటి చోట అయితే మనం పేపర్లలో వాటిల్లో మనం బాగానే వస్తామేమో, అంటే ఏదో కొత్తది ఉండాలి కదా, నా రచన ఎందుకు వేయాలి అంత స్పేస్ వాళ్ళు ఇచ్చి 1/4 పేజీనో లేకపోతే అందులో సగమో అసలు ఒక ఇది నా పేరు అచ్చులో ఎందుకు వేయాలి అని ఆలోచించి బాగా అప్పుడు మనం అంటే అప్పటికి ఎవరు ఇప్పుడు జలసూత్రం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు కానీ వాళ్ళు కానీ మహానుభావులు, వాళ్ళు అసలు ఈ ప్యారడీ అన్నది తెలుగుకి చేసిన వీళ్ళు. పొయిట్రీ ఇప్పుడు శ్రీశ్రీ పొయిట్రీ లేకపోతే ఇంకోళ్ళ పొయిట్రీని ఎగతాళి చేస్తూ దాన్ని చేస్తూ మిమిక్రీ చేస్తూ, అది మిమిక్రీ లిటరేచర్ అంటారండి ప్యారడీని చేశారు. కానీ వాళ్ళు చేయలేదని చెప్పి అప్పుడు మనం ప్రోజ్ అటెంప్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఎందుకంటే నేను విశ్వనాథ బాపిరాజు గారు వాళ్ళ ప్రోజ్ ఎక్కువ చదివా. ఏదైనా కొత్తగా ఉండాలి, ఎవరు అని చూడాలి, మనకేసి మనం చదవాలి, ఏదో ఉండాలి కదా, లేకపోతే టేక్ ఆఫ్ అంటారు చూడండి, ఆ టేక్ ఆఫ్ కి బాగుండదని ప్యారడీలు మొదలు పెట్టారండి. అంటే జలసూత్రం లక్ష్మీనారాయణ శాస్త్రి గారు పొయిట్రీలో రాశాడు, అది క్లాస్ అన్నమాట. అంటే ముందు శ్రీశ్రీ ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటే దానికి ప్యారలల్ గా మాచిరాజు దేవిప్రసాద్ గారు ఏ రోడ్డు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అనుకుంటూ అట్లా ఆయన పద్ధతిలో ఆయన రాశాడు. సో వాళ్ళు ఎంజాయ్ చేశారు, అయిపోయింది. వాళ్ళిద్దరే రాసింది ఆ రోజుల్లో, ఇంకా ఏవో కొద్దిగా ఒకటి అలా రాశారు. కానీ మాచిరాజు దేవిప్రసాద్ గారు ఒకడు జలసూత్రం మొదలు పెట్టిన వాడు. ఆయన విద్వత్వం ఉంది, దానికి చాలా విద్వత్తు కూడా
ఆ రోజుల్లో వాళ్ళని హేళన చేయాలంటే దమ్ములు ఉండాలి, విద్వత్తు కూడా ఉండాలి. వాళ్ళ మేనరిజమ్స్ అవి చాలా అవసరం అండి. తర్వాత నేనేం చేశానంటే ప్రోజ్లో ఎవరు మొదలు పెట్టలేదు కాబట్టి మనం ప్రోజ్లో చేస్తే ఎట్లా ఉంటుందని మొదలుపెట్టినప్పుడు ఎక్కువ పేజీలు, ఎక్కువ చదవటం, ఎక్కువ చేయటం. విశ్వనాథ సత్యనారాయణ గారు కాబట్టి విశ్వనాథ సత్యనారాయణ గారు, బాపిరాజు గారు, ఆ తరం రైటర్స్ వాళ్ళ భాష ఎట్లా ఉంటుంది, వాళ్ళ పోకడ ఎట్లా ఉంటుంది అన్నది స్టడీ చేసి అక్కడ మొదలు పెడితే అది సూపర్ హిట్ అయ్యి వాళ్ళే అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన వీడెవడో నన్ను బాగా పట్టుకున్నాడు రోయ్ అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రేమలేఖ రాస్తే ఎట్లా రాస్తే ఒరే నేను ఇంకా బెజవాడ రోడ్ల మీద తిరుగుతుండగానే వీడెవడరా ఎంత సాహసం చేశాడని పవన్ శాస్త్రి గారు నాకు మంచి మిత్రుడు, విశ్వనాథ సత్యనారాయణ గారు అబ్బాయి. వీడెవడో నన్ను బాగానే పట్టుకున్నాడు రోయ్ అని ఆయన ఇదనమాట. పెద్ద కాంప్లిమెంట్ కదా అసలు. ఆయన గురువు గారు మిమ్మల్ని పట్టుకున్నారు, మీ దీని మీద ఇట్లా వస్తున్నాయండి వాళ్ళు వేస్తున్నారు అది ఇది అంటే ఆయన చదివి చూసి అంటే ఆయన ఎట్లా రాస్తాడు, ప్రేమలేఖ రాసినా కూడా అట్లా అసలు ఆశి కానీ నీ అదృష్టం బాలా నేను నాలాంటి వాడి కన్ను నీ మీద పడతామని. అంతేకాని అసలు అది ప్రేమలేఖ అసలు అది ఉండదు కదా ఆయనకి. అట్లాగే వస్తుంది అనమాట. తర్వాత చాలా మంది ఏంటంటే అప్పుడు కాంట్రవర్షియల్ ఇది కూడా విశ్వనాథ మన అంటే వాళ్ళ ఔదార్యాలు పెద్ద మనసు కూడానండి. ఆరుద్ర గారు ఎక్కడో ఒక చోట వీళ్ళంతా యాంటీ గ్రూప్ కదా, అంటే ఉంటే పైకి అనేవాళ్ళు లేని చాలా అభిమానం, వాళ్ళకి చాలా ఇష్టం విశ్వనాథ సత్యనారాయణ గారి ప్రతిభని. ఆ దిశన అని ఎవడు కాదన్నాడు కదా. అయితే ఆయన ఎక్కడో ఒక చోట అన్నాడు, విశ్వనాథ సత్యనారాయణ నాకు గురుతుల్యులు, వారిని చదివి 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 ఎట్లా రాయకూడదో నేర్చుకున్నాను అని రాసేది ఆరుద్ర గారు చాలా చమత్కారంగా. అది ఆరుద్ర గారు షష్ఠి పూర్తి మెడ్రాస్ లో ఫంక్షన్ బ్రహ్మాండంగా చేశారు రమణయ్య రాజా గారు. అయితే అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ సందర్భంగా ఆశీస్సులు పంపిస్తే ఎట్లా పంపిస్తాడని రాశారు. విశ్వనాథ సత్యనారాయణ గారు లేరు. కొందరు జ్ఞానము పెంచెదరు ఇతను గడ్డము పెంచినాడని మొదలవుతుందండి అది అని. సరే ఇట్లా అన్నాడు ఓ చోట, చాలా సంతోషం, ఏదో రకంగా నేను గురువునయ్యాను కదా నాకు అదే సంతోషం అని ఎండ్ అవుతుంది. సో మొత్తం చీల్చి చెండాటం అండి. అంటే నాకు కోపం అది. ఇప్పుడు నాకు ఎట్లా రాయకూడదో నేర్చుకున్నాను అంటే అది క్లవర్నెస్. ఇంగ్లీష్ లో ఎక్కడో సెంటెన్స్ చదువుతారండి. ఇప్పుడు ఆ రోజుల్లో కాంటెంపరీస్ టెనిసనో నెల్సనో వాళ్ళ మధ్య కూడా ఇట్లాగే వచ్చేవి, వాళ్ళకి కూడా ఇట్లాగే రిపార్టీలు అవి ఉంటాయి. ఎక్కడో వీళ్ళకి ఎక్కడో ఈ శ్రీశ్రీ గాని వీళ్ళు కానీ ఏదైనా అన్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడ పట్టుకుంటారు. ఇట్లా అంటే వాళ్ళు అనలేరని కాదు, వాళ్ళు అంతకంటే గొప్ప అంటారు కానీ, బట్ ఇట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా ఎవడో ఒక ఇంగ్లీష్ రైటరే జనరల్ గా వీళ్ళు ఇమ్మీడియట్ గా అందుబాటులో ఉండేది మిగతా వాళ్ళు కాదు కదా, ఇంగ్లీష్ రైటరే. అక్కడి నుంచి పట్టుకొని నాకు ఎట్లా రాయకూడదో నేర్చుకున్నాను, నాకు గుర్తులే అని పెద్ద ఇదని భారత్లో ఎక్కడ వచ్చింది చాలా ఏళ్ళు నాడు. అది తీసుకొని ఇట్లా అన్నాడని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ గారి రియాక్షన్ ఎట్లా ఉంటుంది అని. అయితే 60 ఏళ్ళు నిండినది శివశంకర శాస్త్రిక ఆరుద్రక అని అట్లా ఏదో ఆయన మామూలు తర్కం ఉంటుంది కదా, ఆ తర్కంతో చేస్తే అంటే నేను అవతల వాళ్ళ గొప్పతనం చెప్తున్నానండి. తర్వాత ఆరుద్ర గారి షష్ఠపూర్తి సంచికేశారండి, చాలా బ్రహ్మాండంగా వేశారు, పెద్ద వాల్యూమ్ వేస్తే. బెజవాడ గోపాల్ రెడ్డి గారు, బిఎస్ఆర్ కృష్ణ అని సీనియర్ జర్నలిస్ట్, ఆయన చాలా పెద్ద ఆయన తెలుగు అమ్మాయి, అది మన మెడ్రాస్ దీంట్లో బిఎస్ఆర్, వాళ్ళిద్దరూ దాన్ని ఎడిట్ చేశారు ఆ సంచిక. చేస్తే ఆరుద్ర గారు మొట్టమొదటి దాని కండిషన్ ఏంటో తెలుసండి, మొట్టమొదటి ఆర్టికల్ రమణ ప్యారడీ ఉండాలని. ఆ ప్యారడీ మొట్టమొదటి ఉంటుందండి, దానికి బాపు గారు క్యారికేచర్స్ కూడా వేశాడు. అట్లా తూ అని ఆయన ఉమ్ములు వేసేవాడు కదా, అట్లా ఉమ్ములు పడుతుంటాయి ఆరుద్రంగా. అది
అది అంటే వాళ్ళు వాళ్ళ ఔన్నత్యం అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇట్లా రాసావు అట్లా రాసా తర్వాత ఆ సభలో నుండి నేను ఎక్కడో ఉంటే నండూరు రామ్మోహన్ రావు గారు కూడా వచ్చారు అప్పుడు, ఆ ఆంధ్రజ్యోతి ఎడిటర్ విజయవాడ నుంచి. నన్ను పిలిచి స్టేజ్ మీద చదవాలని చెప్పి చదివించారు. కొంతమంది చదివి వినుండరేమో అని. అది చదివించి తర్వాత దాన్ని సావనీర్లో వేసుకున్న మొట్టమొదటి ఆర్టికల్ అది. అట్లా అంటే ఇది నాకు లభించిన ఎంకరేజ్మెంట్, దాని గురించి చెబుతున్నాను. అంటే ఇప్పుడు నాకు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఎంత సంతోషించారో, ఆరుద్ర అంత సంతోషించాడు. ఎవరు హర్ట్ అవ్వలేదు, ఎవరు సీరియస్ గా తీసుకోలేదు. ఇట్లా ఐ స్టార్టెడ్ అండి. ఈ ప్రోజ్ లో రాయటం మొదలుపెట్టినప్పుడు నండూరు రామ్మోహన్ రావు గారు థ్రిల్ అనమాట. మొదటి ఇది అందంగానే రమణ గారు మీరెవరో నాకు తెలియదు, మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు, మీరు రాయండి నేను వేస్తున్నా అని చెప్పి సండే సప్లిమెంట్ లో చాలా చక్కటి కార్టూన్ వేయించి వేశారు మొట్టమొదట. ఇంకా దానికి చిన్న లీడ్ రాసి అయినా వేశారు. ఇంకా వేయటం ఇంకా రాయండి అంటే ఇంకా ఎవరో మరీ ఆ క్వాలిటీ పలసపడిపోకూడదు కదా. అందుకని విశ్వనాథ సత్యనారాయణ గారి వేరియేషన్స్, ఒక రైలు ప్రయాణంలో విశ్వనాథ ప్రేమ లేఖలు, ఇట్లా దిక్కుండా అంటే ఇంకా దిగిపోయి ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని ఇంకా చేస్తే వీడికి ఇంకా ఇంకేరా. ఇప్పుడు మిమిక్రీలు కూడా నాకు వేణుమాధవ్ గారు నాకు చాలా ఆప్తుడు. నేరులో వేణుమాధవ్ గారు తెనాలి అల్లుడండి, అక్కడ నాకు పరిచయం. అది పాపం పోయే వరకు ఆయన బయోగ్రఫీ కూడా నా చేత రాయించుకోవాలనుకున్నాడు. వద్దండి అది ఏం పెద్ద చూడండి వీళ్ళకి ఎట్లా ఉంటాయంటే ఇదొక కథ, మీరు రాయాలి రమణ గారు అని నాకు మొత్తం ఆయన గిటింగ్స్ మొత్తం తీసుకొచ్చి నా దగ్గర ఒక ఏడాది పాటు ఉన్నాయి. నా వల్ల కాదండి అన్న. ఏంటి, ఒక మంచి వ్యాసం కావాలంటే రాయగలను, ఒక పెద్ద వ్యాసం రాస్తాం మీ మీద. ఆయన చాలా మిమిక్రీ కళాకారుడిగా అద్భుతాలు చేశాడు. లండన్ ఎయిర్పోర్ట్ లో ఇట్లా జరిగింది, రాణి గారి దగ్గర, రాజు గారి దగ్గర, ఇది చెప్తాం అయిపోతుంది. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి గురించి ఒక పుస్తకం రాయమన్నారు అనుకోండి, ఏముంటుందండి, మొదటి పాట పాడటం వరకే కథ సార్. తర్వాత పాడాడు 16 భాషలు, కొంకణంలో పాడాడు, ఇంకెక్కడో పాడాడు అని రాసుకుంటూ పోవటం తప్ప, కేటలాగ్ అవుతుంది తప్ప తర్వాత ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి అర్థం కాదు. అది ఏదో రమణ గారు దాటేస్తుంది అంతవరకే. కానీ ఇప్పుడు నాది మొదటి కథ చదవటం వరకు చదువుతారండి, తర్వాత ఇంకేదో నేను చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. నా మిథునం కథకి చాలా కథ ఉంది, బంగారు ముట్టుంది అంటే, ఉందిరా నీ చావు, నువ్వు రాసుకొని నువ్వు చదువుకో అంటారు. అంత చిరాకేస్తుంది. ఎందుకంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. ఇప్పటికే పాఠకులు దే ఆర్ పార్ట్ ఆఫ్ మై స్టోరీస్. వాళ్ళకి తెలుసు ఏం జరిగిందో. అందరూ చదివారు, చదవలేదు, వాడు చదివాడు, ఎంజాయ్ చేశాడు, బాగుంది, మళ్ళీ నువ్వు ఎందుకు రాసిస్తావనే అభిప్రాయం ఉంటుంది కదా. సో అందుకని మా ఉషశ్రీ గారు అన్నట్టు ఎక్కడ మొదలు పెట్టాలో కాదురా, ఎక్కడ ఆపాలో తెలియాలన్నా అనేవాడు ఆయన. ఎందుకు ఇంత బాగుంటుంది మీ ప్రసంగం అంటే, ఏరా మనకి ఎక్కడ ఆపాలో కూడా తెలుసు అనేవాడు. ఖచ్చితంగా 59 నిమిషాలు 50 సెకండ్లకు చూస్తుంది అనేవాడు. ఖచ్చితంగా మంచి రసపట్టులో ఉండగా అనేవాడు. ఏంటంటే మళ్ళీ పిలవండి, మళ్ళీ వస్తాననేవాడు. చెప్తున్నా, ఆయన పెద్ద ఆయన ఎప్పుడు చెప్పేవాడు, మెడ్రాస్ వస్తే మా ఇంట్లోనే ఉండేవాడు. నేనంటే చాలా అభిమానం, చాలా ఇష్టం. ఉషశ్రీ రేడియో కోయిల. అయితే ఇప్పుడు ప్రత్యక్ష వ్యాఖ్యానం కూడా ఆయన మొదలు పెట్టాడంటే రథం బయలుదేరిందని ఎప్పుడు నవ్వుతుండేవాళ్ళం. ఆయన కొన్ని బిగినింగ్స్ ఉండేవి, రథం బయలుదేరిందనేవాడు. అంటే కృష్ణుడు రాయబారానికి వస్తున్నాడు అనమాట. అంటే ఒక స్టైలు. ఇప్పుడు చాగంటి వీళ్ళంతా చాలా బాగా నట్టుపడకుండా మాట్లాడతారు కానీ, బట్ ఆ స్టైల్ కానీ ఆ భాష కానీ మళ్ళీ ఎవరికి రాలేదండి. సామాన్యుడికి రీచ్ అయింది. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు సామాన్యుడికి రీచ్ అవ్వడు కదా, చెప్పుకుంటూ వెళ్ళిపోతాడా. ఇంకా ఆ ఫ్లో ఏంట్రా మహానుభావుడు, దేవుడు ఏం పెట్టాడురా అనిపిస్తుంది, ఆశ్చర్యపోతాడు అంతే. అట్లాగా స్టార్టెడ్ అండి. ఈ ప్యారడీలు మొదలు పెట్టానండి. మొదలు పెడితే అదేదో సినిమా భాషలో చెప్పాలంటే సూపర్ డూపర్ హిట్. అంటే బాగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఉన్నారా సార్ మీ ప్యారడీలతో? ఇబ్బంది పడి లేదు అట్లే నాకు అట్లా కాదు. నన్ను ఎప్పుడు చేస్తావయ్యా, నేనే కదా మిగిలిన ఇంకా అనేవాడు. చేద్దానండి, నేను చాలా గొప్పగా చేద్దానండి అనేవాడిని. అంటే అదేదో
ఒక లిటరరీ కితాబ్ ఇచ్చినట్టు అనమాట. వాడిని ప్యారడీ చేసామంటే కితాబ్ ఇచ్చినట్టు. ఇప్పుడు నండూరు రామ్మోహన్ రావు గారు, మనం ఒక ఆర్గనైజేషన్ ఉన్నామండి, లేకపోతే మీరు నన్ను కూడా ఖచ్చితంగా నా ఎడిటోరియల్స్ ని వాటిని ఇది అని రాశాడు కూడా. దాని ముందు మాట నేను రాస్తాను అడిగి రాశాడు ఆయన నా ప్యారడీ పుస్తకానికి. నా చేత రాయించుకోండి అని అడిగి, అయ్యో భలేవారే మీరు రాయటం, నాకు చాలా ఆయన అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అంటే ఆయన విశ్వదర్శనం, విశ్వరూపం, నరావతారం, నాకు అసలు ఆయన ప్రోజ్ అంటేనే చాలా ఇష్టం అండి నాకు. అసలు అంత అద్భుతమైన ప్రోజు, అంత మెలికలు అవి లేకుండా నీట్ గా చక్కటి తెలుగు, చక్కటి లలితమైన భాష. ఇది ఎవరిగా అంటే ఒక జర్నలిస్ట్ గా రాశాడు అవి ఆ మూడు. విశ్వదర్శనం తర్వాత వచ్చింది అనుకోండి, విశ్వరూపం, నరావతారం. ఆ రోజుల్లో ఎంత అండి నవలలు చదివేవాళ్ళు అండి అవి ఆ రెండు. ఇప్పటికి కూడా అంటే లూసిడ్ గా ఉంటుంది, చక్కగా అర్థం అవుతుంది, చాలా జటిలమైన సబ్జెక్టులు అవి. నండూరి తర్వాత టామ్ సాయర్, హకిల్ బెర్రీసన్ ఆయన ఒక 4-5 అనువాదాలు ఉన్నాయి, అవి కూడా అంతే. అదే కాదండి, దీని చెప్తూ ఫర్ ఎవ్రీ యాక్షన్ రియాక్షన్, అంటే ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉంటుంది అన్నాడు. అంటే ఎంత సింపుల్ గా ట్రాన్స్లేట్ చేశారు చూడండి. ప్రతిక్రియకి న్యూటన్ దీంట్లో ప్రతిక్రియకి ప్రతిక్రియ ఉంటుంది అన్నాడు. అంటే అద్భుతమైన పనివాడు అది, నేను చెప్పొచ్చింది ఏదో ఒక వాక్యం ఇదని కాదు, కానీ నాకు ఆయన ప్రభు చాలా ఇష్టం, ఆయన వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం. పంపిస్తే ఇంకా అది చాలా ఇది ఇచ్చి, అసలు మొదటి దీంట్లోనే హై పిచ్ ఇస్తే అప్పుడు ఏమంటే శ్రీరమణ అంటే మొలపూడి వెంకటరమణ గారు అనుకున్నారు. ఇప్పటికీ చాలా మందికి అనుమానం అది. అంటే ఈయన ఒకటైనా కాదా అని అనుమానించే వాళ్ళు ఇంకా ఉన్నారండి తెలుగుదేశంలో. అంటే బికాజ్ ఒకటి కామన్ ప్లాట్ఫామ్ ఏంటంటే మాకు హ్యూమర్. సరే నేను అదే అన్న, అయ్యో ఇట్లా అనుకుంటున్నారండి అని ఆయన తర్వాత ఉత్తరం రాశారు. ఆయన రామ్మోహన్ రావు గారికి నాకు మధ్య చాలా కరస్పాండెన్స్ తప్ప నాకు ముఖ పరిచయం లేదు. రాసి ఇట్లా నా మిత్రులు బాపు గారు, రావణ గారు వాళ్ళు కూడా చాలా మెచ్చుకున్నారు, చాలా బాగుందన్నారు, మీరు కంటిన్యూ చేయండి, మీరు బ్రేక్ ఇవ్వకుండా రాయండి, బాగుంది. తర్వాత ఈ కొంతమంది ఫేమస్ ట్రాన్స్లేటర్స్ ఆ రోజుల్లో ఎట్లా చేస్తారు, ఇక వీళ్ళు వాళ్ళని కాదు, నేను వెతుక్కొని చాలా ఫేమస్ స్టైల్స్ అన్ని చేస్తూ వచ్చానండి. అంటే వీటన్నిటి ముందర మీరు వాళ్ళ గురించి చదివేవాళ్ళే సార్? బాగా ప్యారడీ చేసే ముందర అవన్నీ అయ్యో అంటే అంత ముందు కూడా చదివి ఉండాలి. తర్వాత వాళ్ళు ఎందుకంటే ఎక్కువ నాకు అప్రిసియేషన్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు పొయిటరీలో చేసిన వాళ్ళు కూడా ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అంటే, ఏ రోడ్డు చరిత్ర చూసినా అట్లా కాదు, థాట్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు రంగంలోకి దిగాడు, లేకపోతే చలన్ రంగంలోకి దిగాడు అనుకోండి, అసలు థాట్ ప్రాసెస్ ఎటు వెళ్తుంది, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఆ జీవుడు వేదన, దీంట్లోంచి విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఎటు తీసుకెళ్తాడు మనని, ఆ డ్రైవ్ ఎటుంటుంది అనేది. తర్వాత చాలా మంది నాకు యుఎస్ లో కానీ ఇక్కడ కానీ 2-3 ఇది ప్యారడీ కాదండి, మీరు చేసింది ప్యారడీ కాదు, ఇది ఎక్కడో ఒక లాంగ్వేజ్ లో ఉంది ఈ టెక్నిక్, అంటే నేను కూడా వాళ్ళలాగా రాస్తా, 1 పేజీ కాక 2 పేజీలు యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తా నేను అని. ఇప్పుడు మిమిక్రీ అవన్నీ ఎగతాళి చేస్తున్నారు, తర్వాత వాళ్ళు ఓవర్ టోన్స్ పెట్టి చూపిస్తారు, ఆ ఓవర్ టోన్స్ అవన్నీ ఉంటాయి కదా. అట్లా కాకుండా నిజంగా ఒరిజినల్ రైటర్స్ ఆ రోజుల్లో కృష్ణశాస్త్రి గారు అవును నేనైతే ఇట్లాగే రాస్తా అని ఒప్పుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అంతేగాని వాడేవాడు రాసింది నేను ఇట్లా అంటానా అని అట్లా ఎవరు అనలేదండి నాకు తెలిసి. ఎవరైనా ఉంటే ఉన్నారేమో నాకు తెలియదు, బట్ ముఖ్యంగా ఈ దిగ్గజాలు ఉన్నాయి కదా, విశ్వనాథ్ సత్యనారాయణ గారు, వీడెవడో నన్ను పట్టుకున్నాడు, బాగానే పట్టుకున్నాడు అన్నాడు చాలు నాకు. అట్లాంటి అవి రాబట్టే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాను, చాలా రోజులు రాశాను. ఇంకా సరే, ఇంకా రైలు బండిలో వైతాళికలు అన్నది అల్టిమేట్ అండి. అంటే వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ పరిచయాలు, వాళ్ళు ఎక్కడో తెనాల్లో స్టేషన్ లో దిగిపోవటం, లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎక్కటం, అంటే వాళ్ళని గురించి ఎంత తరోగా తెలిసి కాకపోతే చదివి లేకపోతే విని రాసి ఉంటాడు అనేది ప్రతి వాళ్ళు ఒప్పుకున్నారండి. ఈ మధ్య కూడా ఎక్కడ వస్తే మా రైలు బండిలో అయితే అడుగులు భలే కష్టపడి రాశారండి అంటుంటారు. చాలా మంది గురించి ఒకే రైలు పెట్టెలో రాశారు కదా సార్, అంతమందిని ఒకే రైలు పెట్టెలో కూర్చోబెట్టారు మీరు.
వాళ్ళు టీటీ టికెట్ అడిగితే అలా నన్నయ్యకు లేదు తిక్కనకు లేదు, సర్లేండి మీకుందా లేదో చెప్పండి అంటాడు. అంటే అది ఫేమస్ విశ్వనాథ సత్యనారాయణ పద్యం అది. దాన్ని ఎక్కడ వాడాలో అక్కడ దిగిరాను అంటాడు ఆయన. మీరు దిగండి అప్పర్ బెర్త్ లో ఉంటాడు కృష్ణశాస్త్రి గారు. ఏంటి 2 టికెట్లు కొన్నారంటే ఒకటి నాకున్నాయి, రెండోది నా ఊర్వశికి అంటాడు. ఆయనకి అదొక అబ్సెషన్ కదా. సో అందుకని వీడికి తరోగా అన్నీ తెలుసుంటే తప్ప వీడేంటి వాడేంటి మునిమాణిక్యం ఏంటి చలం ఏంటి అందరూ వాళ్ళ జీవితాలతో కూడా తెలిస్తే తప్ప రాయలేడని చాలా చాలా అప్రిసియేషన్ అండి. అప్పటికి ఇప్పటికి అది ఎప్పుడో 30-40 ఏళ్ళ నాడు వచ్చింది. ఇప్పటికీ గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మీరున్నారు కదా ఇప్పుడు.